తమిళ స్టార్ హీరో ధనుష్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా ఇడ్లీ కడాయ్, తెలుగులో ఇడ్లీ కొట్టు రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా మొదటి వారంలో 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 3 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక కర్ణాటక నుంచి 4 కోట్లు, కేరళ నుంచి 1 కోటి, ఇంకా హిందీ నుంచి 50 లక్షలు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 9 కోట్లు. అలా టోటల్గా మొదటి వారంలో ఇడ్లీ కొట్టు సినిమా 58 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 58 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 28 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 44 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 28 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో మరో 16 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 16 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 30 నుంచి 32 కోట్లు గ్రాస్ కావాలి. ఈరోజు బుధవారం వర్కింగ్ డే, ఈరోజు కూడా కలెక్షన్స్ పెద్దగా ఉండవు. ఈ బుధ, గురు, శుక్ర కలెక్షన్స్ ఉండవు. ఈ శని ఆదివారంలో కొద్దిగా పుంజుకోవచ్చు, కానీ టార్గెటింగ్గా 30 కోట్లు రావడం కొద్దిగా కష్టమే. తెలుగులో అస్సలు లేవు కలెక్షన్స్. తెలుగులో 4 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ప్రస్తుతానికి 1.5 కోటి మాత్రమే వెనక్కి వచ్చింది. ఇంకా 2.5 కోట్లు రావాలి. తెలుగులో అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. సో తెలుగులో సినిమా ఫ్లాపే, కానీ తమిళ్లో ఛాన్సెస్ ఉన్నాయి సినిమా హిట్ అవ్వడానికి. మరి చూడాలి, మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేది. ప్రస్తుతానికైతే చూస్తుంటే కలెక్షన్స్ చూస్తుంటే తమిళ్లో కూడా హిట్ అవ్వడం కష్టమే. అది మన ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా, ధనుష్ హీరోగా నటించిన సినిమా ఇడ్లీ కడాయ్, తెలుగులో ఇడ్లీ కొట్టు. రిలీజ్ అయిన మొదటి వారంలో 58 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 28 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 44 కోట్లకు అమ్మారు. అందులో 28 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో ఇంకా 16 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే 30 నుంచి 32 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.